బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. అసలు ప్రభుత్వం కావాలనే రాజకీయ రంగు పులుముతుంది అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీటు విచారణ కొనసాగుతున్న సమయంలో విచారణ అధికారుల కంటే మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అని కేటీఆర్ విమర్శించారు. సీటు విచారణ అనేది న్యాయ ప్రక్రియలో భాగము అని, ఆ విషయాలపై రాజకీయ నేతలు ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేయడం తగదు అని కేటీఆర్ అన్నారు. విచారణ ఏ దిశగా సాగాలి అన్నది సిట్ అధికారులు నిర్ణయించాల్సిన అంశము అని, కానీ కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాఖ్యలు చేయడం అనుచితమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులుముతూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది అని కేటీఆర్ ఆరోపించారు. ఇక సీట్ విచారణ పేరుతో ప్రతిపక్షాన్ని భయపెట్టడం, రాజకీయ వేధింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధము అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి విచారణ అంశాలపై వ్యాఖ్యలు చేయడం ద్వారా సీట్ స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఇది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ స్క్రిప్ట్ లో భాగమే అని ఆయన విమర్శించారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ న్యాయ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తాము అని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము అని కేటీఆర్ స్పష్టం చేశారు. సీటు విచారణను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేసినాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయన పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని మరి తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు, సిట్ వాళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి. అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం అని చెప్పండి. ధైర్యం ఏముంది? థ్యాంక్ యూ.